కుటుంబ సభ్యులు ఇక్కడే రూమ్లో ఉండి దగ్గరుండి రవీంద్ర గారు డాక్టర్ గారు అందరూ కూడా మాట్లాడారు. అలాగే సిఈ జనరేషన్ ఆయన కూడా వచ్చారు. తప్పకుండా ఇప్పుడే పవర్ మినిస్టర్ రవి గారితో కూడా సుభాష్ గారు మాట్లాడారు. రవి గారు కూడా వీటి మీద విచారణ జరిపి 5 సంవత్సరాలు ఈ బూడిద ఎవరెవరు తిన్నారు, ఎక్కడ తిన్నారు, ఎడుదోదుకు వెళ్ళారు, అసలు ఈ బూడిద పడేయడానికి లోపల ఎందుకు కారుస్తున్నారు, ఎక్కువ ఎందుకు కారుస్తున్నారు, ఎందుకు ఎత్తుకెళ్ళడానికి దుమాకాలు చేస్తున్నారు, వాటి మీద కూడా విచారణ చేస్తారని రవి గారు హామీ ఇచ్చారు. రవి గారు కూడా వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తా అన్నారు. తప్పకుండా ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాపాడుతుంది ఈ ప్రాంత ప్రజల్ని. అదేవిధంగా థర్మల్ పవర్ స్టేషన్లో దురాగతాలు మళ్ళీ ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఇద్దరు మంత్రులు హామీ ఇచ్చారు. తప్పకుండా ఈ కుటుంబ సభ్యులు ధైర్యం చెప్తూ డాక్టర్ గారు కూడా ఎట్టి పరిస్థితిలో 50% బాన్స్ ఉన్నప్పటికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని కాపాడుతామని చెప్పారు. అట్లాగే 6గురికి ఇన్సిడెంట్లో 6గురికి దెబ్బలు తగిలినాయి, 4 డిశ్చార్జ్ అయ్యారు. అప్పారావు అదేవిధంగా చక్రధారి ఇద్దరు కూడా ఉన్నారు. వాటి ఇద్దరిని కూడా త్వరితగతంగా కోలుకొని బయటికి రావాలని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం వాష్రూమ్స్ ఫెసిలిటీ కానీ ఏమీ లేకుండా పూర్తిగా పొల్యూట్ అయిపోయే పరిస్థితి. 60-70% పనులు చేసి ఆ 60-70%తో ఆ అన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్తో పనులు చేయడం మొదలెట్టడం వల్ల వీళ్ళు కార్మికులు పొల్యూషన్కి గురయ్యారు. అలాగే ఊరు మొత్తం కూడా పొల్యూషన్కి గురయ్యి బూడిద అనేది చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ బూడిదకి అనారోగ్యం బాధితులయ్యారు. మరి ఈ గొప్ప చాటడం కోసం జీవో పాస్ చేసి ఇన్కంప్లీటెడ్ వ్యవస్థని మరి స్టార్ట్ చేసి ఈరోజు ప్రమాదాలకు గురవడం చూసాం మనందరం. అలాగే మినిస్టర్ గారు కూడా ఇప్పుడు సంబంధించే విద్యుత్ శాఖ మినిస్టర్ గారు కూడా బాధితుల్ని పరామర్శించడం అందుబాటులో లేకపోవడం వల్ల అన్నీ ఆనందిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ జీవో పాస్ చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం, అది అధికారుల నిర్లక్ష్యం కూడా పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ని ఎవరైతే పోస్తారో, వాటర్ వేస్తారో వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకోలేదు. ఎలా అయితే ఈ సేఫ్టీ జాకెట్స్ ఉంటాయో అవేమి తీసుకోకుండా మరి ముందుకు తీసుకెళ్ళారు. దీని గురించి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి బాధితుల మీద కఠిన శిక్షలు తీసుకుంటాం, అందులో సందేహం లేదు. అదేవిధంగా పూర్తిగా వీళ్ళ ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణలో డాక్టర్లు, సీనియర్లు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళకి వైద్యం పూర్తిగా అందజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ లోపాలు ఏంటనేది కమిటీ వేసి దాని ఆధారంగా చర్యలు తీసుకుంటారు. ఈ కేవలం లేబర్ మినిస్టర్ సుభాష్ గారు చెప్పారు, రాత్రి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే జరిగిన ప్రమాదం, గత 5 సంవత్సరాలుగా థర్మల్ పవర్ స్టేషన్లో బూడిద తినడానికి, ఆ బూడిదను అక్కడ నాల్చుకోవడానికి వీళ్ళు చేసిన దురాఘాతాలు అన్నీ కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేసే సిఈ స్థాయి అధికారులను కూడా శాసించి లోపల బూడిద రాల్చుకొని క్వాలిటీ బూడిదని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకోవడం, బయట వచ్చిన చెరువులో ఉన్న బూడిదని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఎవరైతే ప్రయాణికులు ఉన్నాడో బస్సులో వెళ్ళినా బూడిదే, బైక్ మీద వెళ్ళినా బూడిదే, సైకిల్ మీద వెళ్ళినా బూడిదే. ఆ విధంగా బూడిదని తిని 5 ఏళ్ళు మొత్తాన్ని వాళ్ళు ఈ ప్రమాదానికి కూడా కారణమయ్యారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేయకుండా కొత్త 800 మెగావాట్ థర్మల్ పవర్ స్టేషన్, విద్యుత్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో బీజీఆర్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి చేసిన దుర్మార్గాలు కావచ్చు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసినవి కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి వాళ్ళ తాలూకా పాపాలు కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వీటిలో బాధ్యులు. 5 సంవత్సరాల బూడిద కోసం వీళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ నట్టు బోల్టు మార్చడానికి కూడా థర్మల్ పవర్ స్టేషన్లో ఓవర్ ఆయిలింగ్ చేయడానికి కూడా 10 రూపాయలు ఎత్తుకునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారు. నాల తాతారావు గారు మహానుభావుడు, మల్లెల పద్మనాభరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో థర్మల్ పవర్ స్టేషన్ కాపలా కాసేవాళ్ళు.
అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దురాఘాతాలు జరగకుండా కాపాడారు. గత 5 సంవత్సరాలు కూడా పేను పెత్తనం వచ్చినట్టు ఈ బూడిద తినడానికి వాళ్ళు చేసిన దుర్మార్గాలు పాపాలు అన్నీ కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి విచారణ జరిపి ఈ పెద్దిరెడ్డి పిఏలు ఎవరు, ఈ డిఈలు ఎవరు, ఈ జోగి రమేష్ మనుషులు ఎవరు, వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తరఫున పనిచేసే అధికారులు ఎవరు, ఇవన్నీ కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా సుభాష్ గారు తెలియజేయడం జరిగింది.